ఛాన్స్ ఉంది. రేసులో డీకే అరుణ ఉంది. లక్ష్మణ్ నగేష్ ఏపీ నుంచి టీడీపీకే మరో బెర్త్ అని చెప్పి ప్రచురించారు. ఇక కేంద్ర కేబినెట్ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహ రచన చేస్తుండగా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. బీహార్ పోల్ ముగియగానే ఇందుకు సంబంధించిన కసరత్తును మోడీ ప్రారంభించగా తాజాగా తెలుగు రాష్ట్రాల ఎంపీల భేటీతో ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏపీ నుండి ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే మార్పులకు డిసైడ్ అయిన ప్రధాని మోడీ ఒకరికి స్థాన సంచలనం కలిగించింది. కొత్తగా ఇద్దరిని తీసుకోవచ్చని చర్చ జరుగుతుంది. పాత వారిని కొనసాగించని పక్షంలో కొత్త వారికి ఎవరిని తీసుకునే అవకాశం ఉందని, తెలంగాణ నుండి మాత్రం ప్రాతినిధ్యం పెరుగుతుందన్న ప్రచారం ఉన్నత స్థాయి వర్గాల్లో జరుగుతుంది. మరి డీకే అరుణ మనకు తెలుసు, తెలంగాణలో బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. తనకంటూ తన నియోజకవర్గంలో ప్రజలతో ఎప్పుడు మమేకమై తిరుగుతూ ఉంటారు డీకే అరుణ. మరి అలాంటి డీకే అరుణకి ఒక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది, లేకపోలేదు, కన్ఫర్మ్ అయితే ఇంకా కాలేదు, వచ్చే అవకాశం ఉందని. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూసుకుంటే ఒక టీడీపీకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని కూడా మరి ప్రచురించారు. ఎందుకంటే తెలుసు మనకి ఈ రోజున బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో ఉన్నప్పటికీ మేజర్ పార్టీ షేర్లో మరి టీడీపీ కొనసాగుతుంది. ఎందుకంటే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీగా టీడీపీ మరి తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో మరి చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి మనకు తెలుసు. అది కూడా కాక చంద్రబాబు నాయుడికి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పుడున్న సత్సంబంధాల మధ్య మరి టీడీపీకి అవకాశం ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ అని ప్రచురించారు. అదేవిధంగా ఢిల్లీలో